5 మంత్రి పదవులు దక్కాయి. మంత్రిత్వ శాఖలు అని కాదు కానీ మంత్రి పదవులు 5 దక్కాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి 2. అయితే మంత్రి పదవులు దక్కాయి కానీ మంత్రిత్వ శాఖలు ఎలాంటివి దక్కాయి? ఏ శాఖలు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులకి ఎప్పుడు కూడా ఒక ఆవేదన వ్యక్తమవుతూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఏదో అంతగా ప్రాధాన్యత లేని, పేరుకే మంత్రి అని చెప్పుకోవడానికి ఉపయోగపడే మంత్రిత్వ శాఖలే ఉంటాయి తప్ప టాప్ 15 ఏవైతే అద్భుతమైన శాఖలు, లేకపోతే పెద్ద శాఖలు, లేకపోతే జాతీయ స్థాయిలో దాని ప్రభావం ఉంటుంది, ఈ రకమైన శాఖలు ఎప్పుడు కూడా రావట్లేదు అనే ఒక ఇది ఉంది. ఫర్ దట్ మ్యాటర్ అసలు దక్షిణ భారతదేశానికే అలాంటి పదవులు చాలా తక్కువ సందర్భాల్లో వస్తున్నాయి. ఇప్పుడున్న ఆ నిర్మలా సీతారామన్ గారికి ఆర్థిక శాఖ వచ్చింది తప్ప చాలా తక్కువ వస్తున్నాయి అనే ఒక బాధ, విమర్శ మొదటి నుంచి ఉంది. అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకి ఈసారి ఎలాంటి మంత్రిత్వ శాఖలు వస్తున్నాయి అనే దాని మీద పెద్ద సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ పాటికే లిస్ట్ వచ్చి ఉండాలి, ఇంకా రాలేదు, వెయిటింగ్ దానికోసం. అయితే వచ్చే శాఖలు ఎలాంటి శాఖలు వచ్చే అవకాశం ఉంది అనే ఒక అంశంతో పాటు ఎందుకు ఇంతగా ఎదురు చూస్తారు అని అంటే, ఆ శాఖల ద్వారా ఒకవేళ ఆ శాఖలు కీలకమైన శాఖలు అయితే వాటిల్లో సింహభాగం ఆ మంత్రులు ఏ రాష్ట్రం నుంచి అయితే ప్రాతినిధ్యం వహిస్తారో ఆ రాష్ట్రానికి కాస్త కొద్దిగా చూసి చూడనట్టు వేసుకుంటారు కదా, సొంత రాష్ట్రం అనే ఒక నమ్మకంతో జరిగినాయి కూడా అట్లా. ఉదాహరణకి మనకి బెంగాల్ కానీ, బీహార్ కానీ, యూపీ కానీ అట్లా కొన్ని ఆ రాష్ట్రాలు చూసుకుంటే రైల్వే శాఖ మంత్రి పదవులు ఎక్కువ ఆ రాష్ట్రాలకే ఇస్తారు ఎప్పుడు, ఎందుకో మరి. ఇచ్చినప్పుడు రైల్వే లైన్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ రకరకాలుగా అటే ఎక్కువ వెళ్ళేవి, లేదా ఉత్తర భారతదేశానికి ఎక్కువ వెళ్ళేవి. సౌత్ని ఎప్పుడు చిన్నచూపు చూడటమే రైల్వేకి సంబంధించి. అలాగే ఆర్థిక శాఖకు సంబంధించి కూడా సౌత్కి నిధులు తక్కువ ఇస్తున్నారంటూ పార్లమెంట్లోనే గొడవ చేశారు తమిళ ఎంపీలు. అసలు మొత్తం దక్షిణ భారతదేశానికి మీరు చాలా తక్కువ విధులు ఇస్తున్నారు అని చెప్పే ఒక విమర్శ ఉంది. మళ్ళీ అలాగనే ట్యాక్స్ ఆదాయం ఇస్తున్న, దేశానికి ఆదాయం ఎక్కువిస్తున్న రాష్ట్రాలు దక్షిణ భారత రాష్ట్రాలే. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక విధానాలు ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు ఈ 5 ఏళ్లలో, మిగతా అన్ని రాష్ట్రాలు కాస్త ఆర్థిక క్రమశిక్షణ, లేకపోతే ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఏదైనా స్లోగన్స్ తీసుకుంటే వాటిని ఇంప్లిమెంట్ చేయడం. ఉదాహరణకి 30 ఏళ్ల క్రితం కుటుంబ నియంత్రణ అనే స్లోగన్ తీసుకుంటే దేశంలోనే హయ్యెస్ట్ కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ఇట్లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. జనాభా తగ్గించుకున్నాయి. అక్కడేమో ముబ్బడిగా జనాభా పెరిగిపోయినాయి. ఇక్కడ నుంచి ఆదాయం ఎక్కువ వెళ్తుంది, అక్కడేమో ఆదాయం మింగేస్తున్నారు. సో ఇలాంటి డిస్పారిటీస్ ఉన్న నేపథ్యంలో మంత్రిత్వ శాఖలు ఎలాంటివి వస్తాయనే చర్చ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అసలు ఎలాంటి శాఖలు కేటాయించే అవకాశం ఉంది? ఇప్పటి వరకు ఏమన్నా లీక్ వచ్చిందా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 5గురికి కానీ లేకపోతే దక్షిణ భారతదేశానికి కానీ? ఈ అంశాల మీద మనం డిబేట్ చూస్తున్నాం. ముందుగా అసలు ఈ శాఖలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి అనే దాని మీద మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ కొన్ని వివరాలు ఇస్తారు. కృష్ణ, గుడ్ ఈవినింగ్.